కమిటీ సభ్యులందరికీ నమస్కరిస్తూ నిన్న హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఇట్టి సమావేశంలో ముఖ్య విశేషాలు ఏంటంటే, రేపు రాబోయే రోజుల్లో జరగవలసిన సమావేశాల గురించి, సమస్యల గురించి మన రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగూరు రాములు గారు, వీరి అధ్యక్షతతో జరిగిన సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు ఇట్టి సమావేశంలో చేరుకోవడం జరిగింది. ఇట్టి సమావేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళలకు ఘనంగా నిర్వహించాలని ఈ నెల 8 తారీఖున మహిళా దినోత్సవాన్ని ఘనంగా అన్ని మండలాలలో జిల్లా వ్యాప్తంగా పనిచేసి కష్టపడి పనిచేసే మహిళలకు వారికి గౌరవానికి వారిని శాల్వాతో సత్కరించాలని, అదేవిధంగా ఈ నెల 13న జిల్లాలలోని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్, ఏఎల్ఓ, డిఎల్సి వాళ్ళ కార్యాలయం యందు ధర్నా నిర్వహించి క్లెయిమ్లు సక్రమంగా జరగడం లేదు, అదేవిధంగా లేబర్ కార్డులలో లోపం జరుగుతుంది, పని చేసేవాడికి లేబర్ కార్డు లేదు, పని చేయని వాడికి లేబర్ కార్డు ఇస్తున్నారని, వారికి అందవలసిన సంక్షేమ పథకాలలో జాప్యం జరుగుతుందని, అదేవిధంగా హెల్త్ సెంటర్లు పెట్టి గ్రామాన తిరుగుతూ వారే మేమే లేబర్ కార్డు ఇప్పిస్తామని తిరుగుతూ లేబర్ కార్డు సుత సిఎల్సి వాళ్ళే ఇప్పిస్తూ వారికి అందవలసిన పని చేసేవాడికి అందవలసిన సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ బోర్డులో ఉన్న డబ్బులు దుర్వినియోగం జరుగుతుంది. దానికోసం ఈ నెల చలో హైదరాబాద్ 30 తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు అధిక సంఖ్యలో పాల్గొని హైదరాబాద్ లోని కమిషనర్ గారి ఆఫీసును ముట్టడి చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుకు కడపత్రాలు, వాల్ పోస్టర్లు రాష్ట్ర కమిటీ అందజేస్తామన్నది. ఆ పిలుపు మన ఎగమాటి ఎల్లారెడ్డి గారికి ఆ నమూనా పత్రాలు పంపిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 20, 21, 22 రోజుల్లో భద్రాచలంలో క్లాసులు నిర్వహించేందుకు ప్రతి జిల్లా నుంచి ఆఫీస్ బేయర్లు తరలి రావాలని, ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చదువుకున్న యువత ఈ క్లాసులు వింటే వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, రేపు రాబోయే తరానికి కావలసిన వారు యువతే కాబట్టి చదువుకున్న యువత ఖచ్చితంగా ఇట్టి సమావేశానికి, ఈ క్లాసులకు రావాలని రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఆసక్తి గలవారు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగూరు రాములు గారి పిలుపు మేరకు ఈ భద్రాచల కార్యక్రమానికి, ఇది ముఖ్యంగా ఈ క్లాసులు రేపు రాబోయే తరానికి ఎలా ఉంటుంది, ఎలా జరగబోతుంది, ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎలా మన వెల్ఫేర్ బోర్డులో ఉన్న డబ్బులు దుర్వినియోగం ఎలా చేస్తుంది, మరియు ఈ చట్టాలు ఏమిటి, ఈ 4 కోట్లను విభజించి చట్టాలు, నియమాలు చేయడం జరిగింది కాబట్టి ఈ నియమాలను మనం ఎలా తట్టుకోగలుగుతాము, అన్ని ముఖ్య విషయాలనే అందజేయాలని, ప్రతి ఒక్కరికి తెలియజేయాలని గ్రామాల్లో గ్రామ కమిటీలు వేసి గ్రామాల్లో
ఉన్న కార్మికులను చైతన్యవంతం పరిచేందుకు మనం ఎలా ముందుకు పోవాలి, గ్రామ కమిటీలు నిర్ణయించాలి, అందులో యువతను ఆదర్శంగా తీసుకొని యువతకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇట్టి విషయాన్ని ప్రతి మన ఆఫీస్ బేయరు, ప్రతి సభ్యుడు దీన్ని అర్థం చేసుకొని దీనికి సమస్య ఏంది, పరిష్కారం ఏంది అన్నది గుర్తు చేసుకొని తప్పకుండా ఈ వీడియోను వింటారని, ఈ వీడియో విన్న తర్వాత మీ అభిప్రాయాలు మాకు జిల్లా కమిటీకి సేకరించాలని, ఎందుకంటే రాష్ట్రంలో జరిగేటి కేంద్రంలో జరిగేటి విషయాలను మనకు తెలియని అన్ని తెలియజెప్తారు. ఈ క్లాసులకు తప్పకుండా మీరందరూ సంసిద్ధమై ఆఫీస్ బేయర్ తప్పకుండా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్టి విషయాన్ని మన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లారెడ్డి గారికి మీ పేర్లను నమోదు చేసి వారికి అందజేయాలని, ఇది తప్పకుండా ఈ క్లాసులు వినేందుకు మీరు తప్పక రాగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లు మీ మిత్రుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస భిక్షపతిగా మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.